ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారంటే, చిన్నప్పుడు మనకు సార్ లెక్కలు చెప్పేటప్పుడు పిల్లలకు లెక్కలు అర్థం కాకపోతే ఏం చేస్తారు? కోడికలు "అరేయ్! నీ దగ్గర ఒక పెన్సిల్ ఉంది. నీ ఫ్రెండ్ దగ్గర ఒక పెన్సిల్ ఉంది. వాందే నీకిచ్చిండు. అప్పుడు నీకు ఎన్ని తేరా" అని చెప్తారు చూసినావా? ఆ విధంగా ఉదాహరణ చెప్తారు చూసినావా? అగో ఆ విధంగా జీవితాన్ని లేదా ఒక సంఘటనను, ఒక విషయాన్ని మనకు ఆర్టికల్ రూపంలో గానీ, సినిమా రూపంలో గానీ, కథ రూపంలో గానీ తెలియజేస్తారంట జీవితాన్ని. అట్లా అన్నమాట. అయితే మనం గూడా ఒక కంటెంట్‌ను చదివి ఇలాగే చెప్పాలి. ఆ! చెప్పాలనమాట. అయితే ఆ క్రియేట్ చేసిందుంటది చూసినావా? అదే నిజ జీవితం అయితే, దాని గురించి మళ్ళీ ఉదాహరణగా చెప్పి ఎలా జెప్తావు? ఆ! జీవితాన్ని. అంటే అదే నిజ జీవితం అయితే, దాని గురించి మళ్ళీ ఉదాహరణ చెప్పి, మళ్ళీ ఒక కంటెంట్ రాస్తే ఎలా రాస్తావో, ఆ విధంగా రాయాలనమాట. ఓకే. ఇది టెక్నిక్. వేరే వాళ్ళ ఆర్టికల్స్ అయినా ఇలాగే రాస్తారు. సినిమా గూడా ఇలాగే తీస్తారు. ఇలాగే సృష్టిస్తారు. మీరు కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలి. ఇలాగే క్రియేట్ చేయాలి. వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి కూడా ఇలాగే చెప్పాలి. మామూలుగా మనం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉంది. ఫోటోలు ఎలా తీస్తారు అనేది కూడా వాళ్ళు సినిమా లాంగ్వేజ్‌లోనే చూపెడతారు. అవునా? సినిమాలో షూటింగ్ అయితే చూసినావా? సినిమాలో షూటింగ్ తీసేది ఎలా చూపెడతారు? దాన్ని కూడా మళ్ళా సినిమాగానే చూపెడతారు. రియల్‌గా చూపెట్టరు. రియల్‌గా షూటింగ్ అయ్యేది వేరే ఉంటది. సినిమాలో షూటింగ్ అయినట్టు, డైరెక్టర్ తీసినట్టు, పాట అయినట్టు, కెమెరామెన్‌లు అందరూ పోయినట్టు ఇదంతా కూడా నటనే. అంటే సినిమా షూటింగ్ కావడం కూడా నటనగానే నటిస్తూ ఉంటారు. అలాగే ఆడ పాట షూట్ అయితా ఉంటది. అది కూడా నటనలాగానే నటిస్తారు. అంటే 2 పాట, ఈడ షూటింగ్ తీయడం 2 నటనలే కదా! అలా చూపిస్తారు మనకు. కానీ బయట నిజ జీవితంలో అయితే వాళ్ళు నటించరు. డైరెక్టర్ ఇట్లా కెమెరామెను టెక్నీషియన్స్ నటించరు. రియల్‌గా తీస్తా ఉంటారు. నటీనటులు మాత్రమే నటిస్తా ఉంటారు. కానీ సినిమాలో 2 అటు పాట వచ్చినట్టు చేస్తా ఉంటారు. ఇటు సినిమా షూటింగ్ అయినట్టు కూడా వాళ్ళు నటిస్తా ఉంటారు. 2 నటిస్తారు కదా! అదేవిధంగా ఫోటోగ్రఫీ, న్యూడ్ ఫోటోగ్రఫీ కూడా మీరు చూస్తే రియల్ ఉండదు మీరు గూగుల్‌లో చూస్తే. వాళ్ళు షూటింగ్ కూడా ఏంది నటనే. స్టిల్స్ ఇవ్వడం కూడా హీరో, హీరోయిన్స్ న్యూడ్ ఫోటోగ్రఫీలో కూడా అది నటనలో భాగంగానే చేస్తారు. ఫోటోగ్రఫీ కూడా నటనే. 2 నటనలాగానే చేస్తారు. అక్కడ మనకు అర్థం కాదు. బయటైతేనే అది అర్థమైద్దనమాట. రియాలిటీ ఉండదు. అంటే షూట్ చేయడము, దానికి స్టిల్స్ ఇవ్వడము నటించినట్టే వస్తుంది. ఆ స్టిల్ పడడం కూడా నటించినట్టే వస్తుంది. 2 నటనలో చూపెడతారు. అంతే తప్ప ఒరిజినల్ అనేది ఉండదనమాట. కనబడదు. కాబట్టి ప్లేబ్యాక్ అనేది తెలీదు. అదే బయట చూస్తేనే మనకు అర్థమైద్దనమాట. కాబట్టి ప్లేబ్యాక్ చూపెట్టడం అనేది తక్కువగా ఉంటది మనకు కనబడది. అది చూస్తేనే తెలుస్తది. అయితే మనం గూడా ఒక సినిమాని గాని, ఒక కంటెంట్‌ని గాని, ఒక వీడియోని గాని కంటెంట్ క్రియేట్ చేయడము జనాలు చెప్పినప్పుడు మనం ప్లేబ్యాక్ చెప్పొద్దనమాట ఇక్కడ. ప్లేబ్యాక్ చెప్తే ఆడియన్స్‌కి అర్థమైద్ది. షూటింగ్ ఎలా తీస్తారో ప్రేక్షకులకు తెలిసిపోయినట్టు ఆడియన్స్‌కి మనం చెప్పేది అర్థమైద్ది. కాబట్టి ప్లేబ్యాక్ చెప్పొద్దు. చెప్పకుండా నటనని చెప్పాలి. ప్లేబ్యాక్ కూడా నటనలో భాగంగా చెప్పాలి తప్ప నిజంగా చెప్పొద్దు. అలాగే నటనగా చెప్పాలి. అది కూడా నటన కూడా సినిమాలో భాగమే. కంటెంట్‌లో భాగమే. ప్లేబ్యాక్ చూపెడతారు సినిమాలల్లా షూటింగ్ అయినట్టు. అది కూడా కంటెంట్‌లో భాగంగానే చూపెడతారు. నిజంగా చూపెట్టరు. ఈ విధంగా చెప్పాలనమాట. అప్పుడు ఆడియన్స్‌కి ప్లేబ్యాక్ అనేది అర్థం కాదు మనది. అర్థం కాక అది సినిమాటిక్‌లో ఉండి వాళ్ళు మనల్ని తక్కువ అంచనా ఎయ్యరు. గ్రేట్‌గా ఉందని చూస్తారనమాట. అసలు మనం ప్లేబ్యాక్ అనేది వాళ్ళకి అర్థమైతే, మన టెక్నిక్స్ అర్థమైతే గింతేనని వాడు డైరెక్టర్ లాగా అయితాడు. ప్రేక్షకులకు గాడు. మనల్ని తక్కువ అంచనా ఏస్తాడు. వాడు మన మీద కూర్చుంటాడు. గుర్తుపెట్టుకోండి.